చరిత్రని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం మానవ జాతికి ఎంతో ఉంది. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన అనేక గ్రంథాలలోని నిజాలు ఈ రోజుల్లోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు చెంది చివరకు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యకరంగా కొన్ని విషయాలు, అనుమానాలు ఇలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వెనుక భాగంలో జుట్టు ఉంటుందా? శిలా విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుందా? ఆ విగ్రహానికి గోర్లు పెరుగుతాయా? విగ్రహం వీపు భాగాన ఎంత తుడిచినా నీటి చెమ్మ వస్తూనే ఉంటుందట. అంటే అది చెమట? స్వామివారి వెనుక పెద్ద జలపాతం ఉందా అన్న ప్రశ్నల గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తిరుమలలోని నిజమైన రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని విషయాలలో మానవ మేధస్సుకి ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం లేదు. ఎందుకంటే వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద స్వయంభూగా అవతరించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి, స్వామివారి నిత్య మంగళ స్వరూపం గురించి ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. వాటి గురించి నేను తర్వాత ప్రస్తావిస్తాను. ముందుగా మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రం ప్రకారం కలియుగం మాఘపూర్ణిమ రోజున ప్రారంభమైందని ఆధారాలున్నట్టు చెబుతారు. కలియుగం ప్రారంభమైనప్పుడే మన భూమి మీదికి శనేశ్వరుడు ప్రవేశించాడు. శనేశ్వరుడు మానవుల కర్మ ఫలితాలని ఈ లోకంలోనే అనేక రకాలుగా అనుభవింపజేస్తాడు. కానీ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞపైనే శనీశ్వరుడు ఆ విధంగా మానవులని పీడించడం జరుగుతుంది. శనీశ్వరుడు తన రెస్పాన్సిబిలిటీ రూలింగ్లో ఒక్క మహావిష్ణువుకు తప్ప వేరే ఎవ్వరికీ భయపడడు, వెనకంజ వెయ్యడు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క మరో అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్న తరువాతే సర్వపాపాలు నశిస్తాయి అన్నది నమ్మకం. అనంత విశ్వం నుండి తిరుమల కొండపై పెద్ద వలయంగా కాస్మిక్ ఎనర్జీ ప్రసరిస్తూ ధార్మిక వాతావరణం ఏర్పడి ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే కోటాను కోట్ల మంది శ్రీ స్వామివారిని దర్శించుకుని మరిచిపోలేని అనుభూతికి లోనవుతారు. ఇక ప్రస్తుతం స్వామివారిపై ఉన్న అపోహల విషయానికి వస్తే, కొందరు శ్రీ స్వామివారి విగ్రహం వేరే గ్రహం నుండి వచ్చిందని, విగ్రహానికి జుట్టు ఉంటుందని, గోర్లు పెరుగుతాయని, విగ్రహం వెనుక భాగంలో పెద్ద జలపాతం ఉంటుందని, దీనిని గుడి ప్రధాన పూజారే చెప్పారని చెప్పటం చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే విశ్వాన్ని, గ్రహాలనే సృష్టించిన స్వామివారు వేరే ఇతర గ్రహాల నుండి రాలేదు. స్వామివారి విగ్రహం అర్చామూర్తి, పూర్తిగా నల్లరాతి విగ్రహం. ఆ విగ్రహానికి జుట్టు, గోర్లు ఉండవు. విగ్రహం వెనక భాగంలో ఏ జలపాతమూ లేదు, ఒక తిన్నె మాత్రమే ఉంది. శ్రీ స్వామివారికి సమర్పించే పుష్పాలు తిరుమలగిరిలోని ఉద్యానవనాల నుండి, దాతల నుండి స్వీకరిస్తారు. అంతేకాని తిరుమలకు 20 కిలోమీటర్ల దూరంలో ప్రవేశం చేయలేని ఏ గ్రామమూ లేదు. అక్కడి స్త్రీలు జాకెట్లు ధరించకుండా ఉండే సాంప్రదాయంలో ఉండి స్వామివారికి వారే పువ్వులు, పాలు, నెయ్యి, వెన్న తెస్తారన్నది పూర్తిగా కల్పితం. ఇలా పూజకు సమర్పించిన పువ్వులను పూజానంతరం తీసివేసి స్వామివారి వెనక ఉన్న జలపాతంలో వేస్తారు అన్నది మరో కల్పితం. వాస్తవానికి ఇలా తీసివేసిన పువ్వులను ఇదివరకు గుడికి సమీపంలో ఉండే చేదబావిలో వేసేవారు. ఇప్పుడు అది నిండిపోవడం మూలాన శ్రీవారి పూల వనాలలో తిరిగి ఎరువుగా వాడుతున్నారు. అంతేకాని శ్రీవారి వెనుక జలపాతంలో వేస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అవి బయటికి రావు. ఇవన్నీ ప్రామాణికంగా చదివిన గ్రంథాల నుంచి వచ్చినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. కానీ ఇవి కల్పితాలు అయినప్పటికీ కూడా కొందరు భక్తితో కాదని చెప్పలేని వారు లైక్ చేస్తే ఎంతో కొంత నిజముంటుందిలే అని షేర్ చేసేవారు మరికొందరు. కానీ ఇలాంటి భౌతిక లక్షణాలు మనలాంటి మానవులకు మాత్రమే, అంతేగాని అసామాన్యమైన దైవానికి ఇవేవి వర్తించవు అని ప్రధాన ఆలయ అర్చక స్వాములు తెలియపరిచి మనకు తెలియని మరెన్నో అద్భుత రహస్య వాస్తవాలను మనకు అందించారు. ఇంకా మరెన్నో అద్భుతమైన వాస్తవాల కొరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.